నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు గోధుమ రవ్వ పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. గోధుమలలో ఫైబర్ ఉంటుంది, ఇంకా పెసరపప్పులో మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. మార్నింగే మంచి హెల్దీ రెసిపీ ఇదైతే. చేయడం కూడా చాలా ఈజీ. కుక్కర్లో 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. దీనికోసం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకుంటామండి లాస్ట్లో, అందుకని ఆయిల్ కొంచెమే వేసాను. తర్వాత కొంచెం ఆవాలు, ఒక ½ టీ స్పూన్ మిరియాలు, ½ టీ స్పూన్ జీలకర్ర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా నిలువుగా చీరిన ఒక పచ్చిమిర్చి, తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో గోధుమ రవ్వ వేస్తున్నాను. ఇక్కడ గోధుమ రవ్వ నేను 1½ కప్ తీసుకున్నాను అనమాట. 1½ కప్కి ½ కప్పు మనకు పెసరపప్పు అయితే యూజ్ చేస్తాము. మీరు ఇదే ప్లేస్లో నార్మల్గా యూజ్ చేసే బొంబాయి రవ్వ కూడా వాడుకోవచ్చు. కాకపోతే బొంబాయి రవ్వతో చేయాలంటే ప్రాసెస్ వేరే ఉంటుందన్నమాట. గోధుమ రవ్వ అయితే ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఈ రవ్వ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ½ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చి వాసన లేకుండా ఉండడం కోసం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్ రవ్వకైతే మనం 3 కప్పుల నీళ్లు వేస్తాం కదా, ఇది గోధుమ రవ్వ కాబట్టి 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1½ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. పెసరపప్పుకి సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 6 కప్పుల నీళ్ళు అయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఫస్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మరి కాస్త వేసుకున్నాను. ఇలా చెక్ చేసి వేసుకోండి. ఉప్మాకి మనకు ఈ పొంగల్కి ఎక్కువ మనకు ఉప్పు అయితే పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత అయితే కుక్కర్ని క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ప్రెజర్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇంకా ఇందులో మీరు ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు మనకు ఇలా కలపడం వల్ల మ్యాష్ అవుతుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది పొంగలికి. మంచి హెల్దీ రెసిపీ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.